నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆత్రేయపురం ఆడపిల్లలు సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్. పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తీ. ఆ ఫ్లోకి ఫోటోస్ కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారు? అన్నారు అంటూ నాకే ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావో నాకు తెలదు కానీ అయ్యా నీకున్న విశ్వాసం ముందు ఈ ఊళ్ళో ఏ కుక్క పనిచేయదురా. అంటే ఏంటంటే ఇప్పుడు అడిగేస్తారా ఎంత డ్రామా ఆడారండి అమ్మాయి గారు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్గా ఉంటున్నప్పుడు నాటు మందు తాగే మనం ఎందుకురా మనుషుల్లాగా ఉండాలి? ఇంకా ఎవరు రాలేదేంట్రా? ఓసారి ఫోన్ చేస్తానాగండి. ఎత్తట్లేదండి. సీత ఏటి గోళ ఏమా సత్యవతి అన్నవరం ఏటిదంతా? కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు. మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? మగాడు బ్యాట్లాటోడు, ఆడది బంతి. బ్యాట్ వెళ్ళి బంతి మీద అడ్డ, బంతి వెళ్ళి బ్యాట్ మీద అడ్డ. ఆడాళ్ళ బతుకులే బౌండరీ లైన్ అవతల పడేది. మేము ఊరికే కొట్టలేదండి, మమ్మల్ని కామెంట్ చేశారా? చేస్తారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొలం గట్లంట గోదావరి గట్లంట గెంతుతుంటే కామెంట్ చేయరా? ఇది పల్లెటూరు తల్లి. ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టలు లెంతను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని. ఏట్రా బాగుపడేది? కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు సానియా మిర్జా కాదు, దర్జీ కూతురు. పక్కూరోడు కూడా రాడు. సీతారాం గారు ఏమైంది? అవును, మీరందరూ ఎందుకు ప్రాక్టీస్కి రాలేదు? రారు. ఇక నీకు నీ కబడ్డీకో సూర్య నమస్కారం బాబు. ఇంకా వాళ్ళు ఏ ప్రాక్టీస్కి రారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకొన్ని రోజుల్లో వీళ్ళంతా నేషనల్ ఛాంపియన్స్. ఛాంపియన్లు మాకెందుకులే బాబు. ఏట్లో 4 సేపలెట్టుకొచ్చి ఇంట్లో కూడెడితే చాలు. బంగారు పథకాల మీద ఆశ లేదు బాబు మాకు. 10 ఏళ్లలో బట్టలు ఉతికి పొద్దుకూకాక పొయ్యి మీద అంత వంట చేయడం తెలిస్తే చాలు. చేపలు పట్టడం, బట్టలు ఉతకడం, మట్టి పిసకటం మీరు చేస్తున్నారు కదా, ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా? కుల వృత్తులు చేసుకుంటే పెళ్ళిళ్ళన్నా అవుతాయి. ఈ కబడ్డీ ఆడితే ఖోఖోలు కోతికమ్మసిలు ఆడేవాళ్ళు కూడా దొరకరు బాబు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మొన్న మీరు నూజివేడులో గెలిచినప్పుడు జిల్లా స్పెషల్లో వీళ్ళు చెడ్డీలు వేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది. ఒరే దానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా, రికార్డింగ్ డాన్స్ కి పంపిస్తామని తిట్టేసింది. పద్ధతి అంటే బట్టలు వేసుకునే విధానం కాదు, బతికే విధానం. ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం. మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు. ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు. వాళ్ళ చదువు లేవు, వాళ్ళని చదువుకోనియండి అయ్యా. చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు. ఒక స్కూల్లో 60 మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది. మిగతా 59 మంది మేము ఎందుకు పనికిరాం అనుకుంటే అర్థమే లేదు. ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు. పొద్దున్న 4ంటికి నేనెందుకు లేవాలని సైనా నెహ్వాల్ వాళ్ళ నాన్న అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు. 10th ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఓ తండ్రి కంగారు పడి ఉంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు. పిల్లలు ఏ ఆటలోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు. వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి. ఆడు పిల్లల్ని ఆడించడానికి 100 చెప్తాడురా. ఎందుకంటే అదేదో గెలిచి వాళ్ళ నాన్న కట్టిన స్కూల్ కాపాడుకోవాలనేది వీడి మాస్టర్ ప్లాన్. నిజమే కడేం కాదు. మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసమే అయితే నాది మాస్టర్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు, ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవద్దు. ఆడపిల్లంటే 13 ఏళ్ళకి ఫంక్షన్ చేసామా, 17, 18 ఏళ్ళకి పెళ్లి చేసామా, 20 ఏళ్ళకి 2 పిల్లల కన్నాక ఆపరేషన్ చేయించి మొగుడికి బానిస చేసామా? ఇంతేనా ఆడపిల్ల జీవితం? 4 గోడల మధ్య నలిగిపోవాల్సిందేనా? 2 అడుగులేసి గడప దాటి బయటికి రాకూడదా? మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు. ఆడాళ్ళు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకే. నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం, మంచి సంబంధం, మంచి జీవితం. మనం అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలామంది రెడీగా ఉంటారు.
అన్నం తినాలా మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఏట్రా అట్టా చూస్తారు? కీటో డైట్ అంటే కొబ్బరి నూనెలు తాగేయడం, క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయంటే కషాయాలు తాగేయడం, కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం, ఎవడు ఏది చెప్తే అది నమ్మేడివే. ఆడ ఢిల్లీలో ఉన్న ఆడపిల్లల సెక్యూరిటీకే దిక్కులేదు. ఈ లేచి నుంచి వెళ్ళేవాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఆడించాలని చెప్పాను రా. రాఖీ కట్టారు. ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకుండా ఇంటికి తీసుకొస్తాను. ఆలోచించండి. విన్నారుగా, అందరూ బాగా ఆలోచించుకోండి. నేను మాత్రం నా కూతురు పంపడం. పద రైస్ మిల్లులకి తాళాలేయడాలు, ఆడపిల్లల చేత అబ్బాయిలను కొట్టించినంత ఈజీ కాదు ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం. వెనకాల వెళ్ళి కాళ్ళు అట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కొట్టుకు అంపరు. ఇక నీ కప్ప నా సెప్ప. పదండ్రా. ఆ కడియం గారి చెప్పుడు మాటలు విని భయపడిపోయాం. కానీ నీ మాటలు విన్నాక ఉండలేకపోయాం. ఇన్నాళ్ళు మా పిల్లలు గడప దాటి గ్రౌండ్ దాకా వచ్చారంటే అది నీ మీదున్న నమ్మకం వల్లే. ఇప్పుడు ఆ నమ్మకం మధ్యలోనే ఆగిపోతే ఎలా బాబు? నాకు 50 ఏళ్ళు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోయా. ఈ పిల్లలకి ఆ పరిస్థితి రావద్దు. తీసుకెళ్ళి బాబు, వాళ్ళకి 60 ఏళ్ళ బంగారు భవిష్యత్తు నుంచి తీసుకొని రా. अंदर जाके देखते हैं। चल बढ़िया भाई। Trilok Singh missing. 2 constables are being injured and remaining details are yet to be known. Ghaziabad ACP Aravind IPS who Aravind, are you all right? to Parliament on duty. నీ కార్ మీద అటాక్ అని టీవీలో బ్రేకింగ్ న్యూస్. I'm fine, Bhumi.
అటాక్ అని బ్రేకింగ్ న్యూస్ విన్నాం. కాసేపట్లో అదే అటాక్లో 6 మంది క్రిమినల్స్ ఎన్కౌంటర్ని ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది విన్నాం. ఐల్ సీ యూ సూన్. బాయ్, సీ యూ.